గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యా విప్లవం సాగుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని రాష్ట్రంలోని పచ్చ పెత్తందారులు తీవ్రంగా అడ్డుకున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని ఆటంకాలు అధిగమించి స్కూళ్లను సంపూర్ణంగా సంస్కరించారు. ఇదే విషయాన్ని ఇండియా టుడే సదస్సులో వైఎస్ జగన్ వివరించారు. ఆ సదస్సుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్లో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూను గమనించారా? ఎంత అందంగా సాగింది. అందం అన్న పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే, రాజ్దీప్ ఆంగ్లంలో అడిగిన అన్ని ప్రశ్నలకు అందమైన ఆంగ్ల భాషలో చిరునవ్వుతో జగన్ సమాధానం చెప్పడమే. వాటిని వింటే సంతోషం అనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకుడు దేశ విదేశాల్లో తనకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానంతో ఎదుటివారిని మెప్పించడం అంటే అంత తేలికైన విషయమేమి కాదు. అందులోనూ ప్రముఖ పాత్రికేయులతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా తప్పులు దొరలకుండా ఉండాలి. వినడానికి కూడా హాయిగా ఉంటుంది. అలా అని తెలుగును విస్మరించాలని ఎవరూ చెప్పడం లేదు. జగన్ ఆంగ్ల మీడియంలో చదువుకోబట్టి దాని విలువను గుర్తుంచుకుని ఏపీలోని స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇంకా అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిరాని ఆంగ్లంలో మాట్లాడుతుంటే వినడానికే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు, కానీ భాష రాకపోయినా తాను పండితుడినే అనుకుని మాట్లాడితే ఎదుటివారికి ఇబ్బందిగా ఉంటుంది. పైకి ఏమి అనకపోయినా, ఎదురు మాట్లాడకపోయినా ఆ తర్వాత నవ్వుకుంటారు. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డావోస్, లండన్ పర్యటనల సందర్భంగా ఆంగ్ల భాష పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారన్నది అర్థమవుతుంది. ఒక విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో సంబంధిత వీడియో వైరల్గా మారింది. గతంలో చంద్రబాబు ఇదే రాజ్దీప్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో ప్రధాని మోడీని ఆయన తీవ్రంగా విమర్శించేవారు. ఆ సందర్భంలో చంద్రబాబు ఏమి చెబుతున్నది అర్థం చేసుకోవడానికి రాజ్దీప్ కష్టపడవలసి వచ్చింది. మోడీని ఫలానా విధంగా విమర్శిస్తున్నారా అని రాజ్దీప్ మళ్ళీ అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది. తిరుపతిలో జగన్ ఆంగ్లంలో ఎంత చక్కగా మాట్లాడారు. అందుకే ఎడ్యుకేషన్ సమ్మిట్ అంత నీట్గా జరిగింది. అంతేకాక రాజ్దీప్తో పాటు ఇండియా టుడే ప్రతినిధి బృందం స్వయంగా తిరుపతిలో నాడు నేడు కింద ఆధునీకరించిన కొన్ని స్కూళ్లను చూసి వచ్చారు. స్కూళ్లు మారిన తీరు గమనించి వారు ఆశ్చర్యం చెందారు. స్కూళ్లలో డిజిటల్ తరగతులు, మంచి మౌలిక వసతులు, స్టార్ హోటల్ స్థాయి టాయిలెట్లు, ఆంగ్ల మీడియం, సిబిఎస్ఈ సిలబస్, టోఫెల్కు చిన్నతనం నుంచే ట్రైనింగ్ వంటి విశేషాలు తెలుసుకుని ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు చేయడం ఎక్కడా చూడలేదని వారు స్పష్టంగా చెప్పారు. ఇదే విధానం కొనసాగితే విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ అవుతుందని కూడా వారు స్పష్టం చేశారు. జగన్ మాట్లాడుతూ పిల్లలకు స్కూల్ డ్రెస్ల మొదలు వారు తినే గోరుముద్ద వరకు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నది వివరించారు. పిల్లలకు చదువే సంపదని తమ ప్రభుత్వం నమ్ముతోందని, అందుకే ఈ విధమైన మార్పులు తీసుకొస్తున్నామని ఆయన వివరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారు తెలుగు మీడియంకు మద్దతుగా మాట్లాడుతున్నారు కదా అని రాజ్దీప్ అడిగినప్పుడు జగన్ చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మీడియం వద్దనేవారు. తమ పిల్లలు, తమ మనుమళ్ళు ఎక్కడ ఏ మీడియంలో చదువుతున్నారో ప్రశ్నించుకోవాలని వ్యాఖ్యానించారు. ఏపీలో పుస్తకాలన్నింటినీ 2 భాషల్లో ముద్రించిన సంగతిని కూడా ఆయన వివరించారు. నిజంగానే వెంకయ్యనాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రామోజీరావు కానీ వీరెవ్వరూ తమ పిల్లలను, మనమళ్లను తెలుగు మీడియంలో చదివించడం లేదు. కానీ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం ఆంగ్ల మీడియానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. దీనిపై బహుశా దేశంలో ఎక్కడా జరగనంత చర్చ ఏపీలో జరిగింది. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా జగన్ వివరించారు. ఎంత మార్పు జరుగుతుంటే సరైన ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతున్నారని రాజ్దీప్ ప్రశ్నించడం విశేషం. ఇంతకాలం కేరళ రాష్ట్రం విద్యారంగంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఏపీ ఇప్పుడు క్రమేపీ ఆ స్థానానికి చేరుకుంటోంది. ఈ మధ్య తెలంగాణకు చెందిన ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కంచి ఐలయ్య ఒక సెమినార్లో మాట్లాడుతూ ఆంగ్ల మీడియంలో బోధన వంటి వాటిని గురించి ప్రస్తావించి వాటిని కొనసాగించవలసిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఆయన అభినందిస్తూ ఒకవేళ అవి కొనసాగకపోతే ఏపీ 100 ఏళ్లు వెనక్కిపోతుందని హెచ్చరించారు. విద్యార్థులంతా జగన్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పరోక్షంగా చెప్పారు. తాను ఇంతవరకు జగన్ను కలవలేదని, కలవబోవడం లేదని, అయినా అక్కడ విద్యారంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను గమనించి ఇలా వ్యాఖ్యానిస్తున్నానని కంచి ఐలయ్య అన్నారు. చంద్రబాబు కొడుకు, కోడలు, మనుమడు
అంతా ఇంగ్లీష్లో చదవాలి కానీ దళిత, కమ్మరి, కుమ్మరి, కురుమ, మంగళి తదితర బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదువుకోరాదా అని ఐలయ్య సూటిగా ప్రశ్నించారు. అంబేద్కర్ తప్పనిసరిగా ఆంగ్ల బోధన ఉండాలని కోరుకున్నారని కూడా ఆయన చెప్పారు. 4.5 ఏళ్లుగా జగన్ ఏపీలో చేస్తున్న కృషికి ఇప్పుడిప్పుడే గుర్తింపు రావడం ఆరంభమైంది. గత ఏడాది ఏపీ పిల్లలు అమెరికా వెళ్లడం, ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడం వంటివి చేయడంతో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎడ్యుకేషనల్ సమ్మిట్ జరగడం ఏపీలో విద్యారంగంలో సాగుతున్న సమూల మార్పులకు మంచి ప్రాధాన్యం రావడం శుభపరిణామమని చెప్పాలి.